విభజన హామీలు సహా ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చారని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రత్యేక హోదా సహా ప్యాకేజీ లాంటివేవీ ప్రకటించలేదని విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు దోహదం చేసిందని నేతలు అన్నారు. ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా కలిసి వెళ్లాలా. ఆంధ్రప్రదేశ్ అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అమరావతి నిర్ణయంలో పూర్తిగా మేము ఉన్నాం. ఇది చాలా మంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రావడం కూడా ఈ శుభసూచకం. రాబోయేటువంటి రోజుల్లో ఒక సమన్వయంగా సమస్య పరిష్కార దిశలో ఇది ముందడుగు అనేటువంటి విషయం మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్రం భుజం భుజం కలిసి పనిచేస్తామని, చంద్రబాబు నాయుడుతో ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా మ్యాచ్ అయిందని, మోడీ జోడీ అనేటువంటిది సరిగ్గా ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు. ఇవన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేసే బాధ్యతని భారత ప్రధానిగా తాను తీసుకుంటున్నానని ఈ వేదిక ద్వారా స్పష్టం చేశారు. మనం అయితే ప్రజలు ఆశించినట్టుగా ఇవ్వాలేదో ప్రకటన చేస్తారు, చేయలేదు అని ప్రతిపక్షాలు పదే పదే దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నటువంటి తరుణంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రధాని గారు ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అని డిసైడ్ చేయాల్సింది ప్రధానమంత్రి గారు. ఇవాళే మాట్లాడాలి, ఈరోజే చెప్పాలి అని మనం ఆశించడంలో తప్పులేదు. కానీ మనమే అజెండా సెట్ చేసుకుని చెప్పలేదు కాబట్టి మోడీ గారు ఏమీ చెప్పకుండా వెనక్కిపోయారు అనేటువంటి ఒక కన్క్లూజన్కి రావడం సరైనటువంటిది కాదు.